ఈ రోజు పంచపడకాలది టాపిక్ ఇస్ ఎలాంటి సందర్భాల్లో నిన్ను మాత్రం మార్చలేంరా అని అనిపిస్తుంది. నాకు తెలుసు నువ్వు నన్ను చూడంగానే తడబడతావని. నిన్ను చూస్తే అరే ట్విన్ సిస్టర్ లాగా ఉందే నాకు. అదేలే అందుకే చెప్పు. మా ఫ్రెండ్ నా లూజ్ అండర్వేర్ వేసుకొని ఊకే తిరిగినప్పుడు నీది వేసుకుంటే లూజ్ అవుతుంది కదా. నెక్స్ట్ స్నేహ. హాయ్ స్నేహ. నిజామాబాద్ అందరు నిజామాబాద్ వాళ్ళు అందరు రండి. ఓ ముత్యాలమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ. ఎర్రగడ్డ రోజు పిచ్చలు వచ్చండి నిజామాబాద్ నుంచి వచ్చి. ఎనీవేస్ మా నిజామాబాద్ లో అందరూ వచ్చిండ్రు కాబట్టి మేము అందరం కలిసి మీ అందరికి ఒక పాట డెడికేట్ చేస్తాం. ఓకేనా? మనసున ఉన్నది చెప్పాలనున్నది మాటలు నిజామాబాద్ లో ఉన్న పిచ్చి కుక్కలన్నీ కుక్క పిల్లలు ఎంత క్యూట్ ఉంటాయి వాళ్ళకేం తెలుసు. ఫైనలీ కుక్క పిల్లలను ఒప్పుకున్నారు. పబ్ కి వెళ్ళి పాలు ఆర్డర్ చేసినప్పుడు నిన్ను మార్చలేరు కూర్చో. నెక్స్ట్ మా అక్కని బల్పాలు తినొద్దని చెప్పినా తిన్నప్పుడు ఈమెను ఎవరు మార్చలేరు అనిపిస్తుంది. కుర్తినీళ్ళు తాగుతుందా బర్రె ఆడదు కదా. ఎప్పుడు బర్రెలు వచ్చిన కుర్తినీళ్ళు తాగుతారు తప్ప. నీ కుర్తినీళ్ళు ఏమనలేదు బర్రె తాగుతున్నా. నెక్స్ట్ ఫోన్ బరువు ఎక్కువ అవుతుందని బ్యాటరీ తీసి పక్కన పెట్టి ఛార్జింగ్ పెట్టినప్పుడు వీడు ఎవరు మార్చలేడు రా. ఆ బ్యాటరీకి చార్జా ఫోన్ కా? ఫోన్ కి. మళ్ళీ బ్యాటరీ ఎట్లా చార్జ్ అవుతుంది? అదే వాడిని ఎవరు మార్చలేరు. లేదన్నా ఇప్పుడు ఫోన్ లోకి వెళ్ళి బ్యాటరీ తీస్తే ఛార్జింగ్ దేనికి పెడతారు? ఉట్టి ఫోన్ కి. మరి బ్యాటరీ చార్జ్ అవ్వాలి కదా. వాడికి ఎవరు మార్చలేరు కాబట్టి అట్లా చేస్తున్నాడు. కానీ బ్యాటరీ ఎందుకు తీసిండాడు ఫోన్ నుంచి? అది కదా. 1 2 3 నిన్ను ఎవరు మార్చలేరు. సరే మార్చి వచ్చినప్పుడు మారుద్దాం కానీ ఇప్పుడు ఫోన్ ఇప్పుడు బ్యాటరీ తీసావనుకో చార్జ్ అయినప్పుడు ఫోన్ వాడి ఐ వాంట్. అరే ఇట్రారా. నాకు మనోడిని చూస్తే నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ గారు గుర్తొస్తున్నారు. ఆయన స్టైల్లో కబ్బాలి వాక్ ఇస్తాడు చూడు. ఇప్పుడు నేను వెనకాల నుంచి డైలాగ్ చెప్తా, నువ్వు యాక్షన్. ఆ పాత సినిమాలో పాత వెళ్ళని ఇక్కడ ఘాటు పెట్టుకొని మీసం మెలేసి లుంగి ఎత్తుకొని పాత ఏ కబాలి అని పిలుస్తే ఎస్ బాస్ అని విధేయంగా వచ్చి ఆ కబాలి అనుకున్నారా? కబాలి. చెప్పు ఆన్సర్ చెప్పు. అమ్మాయిలు పందులో మూతి పెట్టి సెల్ఫీ తీసుకున్నప్పుడు వీళ్ళని మార్చలేవరా అంటారు కదా. నెక్స్ట్ పటాషోకి ఇన్వైట్ చేసినప్పుడు రాకుండా గర్ల్ ఫ్రెండ్ తో బయటికి వెళ్ళినప్పుడు వీళ్ళని మార్చలేం రా అంటాం. అరే పటాస్ రేపు కూడా ఉంటుందిరా. గర్ల్ ఫ్రెండ్ వాళ్ళు లేకపోతే వెళ్ళిపోతుందా? వేరే ఆ గర్ల్ ఫ్రెండ్ లేకపోతే ఇంకో గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. నెక్స్ట్ ఆన్సర్ గోస్ టు ఫ్రెండ్ నా బైక్ తీసుకుపోయినప్పుడు, ఫ్రెండ్ కాళ్ళు అందనప్పుడు, నా బైక్ తీసుకుపోయినప్పుడు. ఫ్రెండ్ నీ బైక్ మీద పోయినప్పుడు కాలు అందనప్పుడు, బైక్ లో పోతున్నప్పుడు కాలు అందకున్న వాడు బైక్ నడిపినప్పుడు వీడిని ఎవడు మార్చలేం రా. లేదురా ఇప్పుడు ఆ బైక్ స్టాండ్ ఉందా? లేదు. బైక్ స్టాండ్ లేదు. మరి పొట్టడు ఎట్లా నడుపుతాడు? కాళ్ళు అందుకున్నా రన్నింగ్ లో వెళ్ళిపోతాడు కదా. అది ఏ బైక్? అది పల్సర్. పెట్రోలా డీజిలా? పెట్రోల్. పెట్రోల్ డీజిల్ ఎందుకుంటది? గ్యాస్ కూడా ఉంటది. ట్యాంక్ మీద కూర్చో అబ్బా. నెక్స్ట్ దినానికి వెళ్ళినప్పుడు ఫుడ్ పార్సల్ పట్టుకురావడం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ప్రెస్ అరీ చచ్చిపోయిండ్రా, నువ్వు ఎక్స్ప్రెస్ అరీ వాళ్ళ డాడీ అక్కడ కూర్చొని ఏడుస్తున్నావు. యాదమరాజు వచ్చి ఎట్లా ఫుడ్ పార్సల్ కట్టుకొని పోతాడో చూద్దాం మనం. అయితే నేను డాడీ అయితే నువ్వు మమ్మీ కదా. నేను యాదమరాజు మమ్మీని. కష్టం అవుతుందా బాబు? ఒక్క నిమిషం నానా, ఫోటోలు తీసుకుంటే కష్టం అవుతుందంటే కొంచెం కూర్చొని చచ్చిపోవా. కొంచెం నవ్వ బాబు. రే 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 నువ్వు వెళ్ళి 4 ప్లేట్లు తిని నా కోసం 8 ప్లేట్లు తీసుకురారా. అన్నం మీద పెడతారు. వీడు
కలిసి తిరిగారు బాబు. ఎంత చూడరే నాన్న రాజుగాడు వచ్చాడు రా లేవురా. అన్నం మీద పెడుతుర్రు. ఆడ పెడుతున్నా చిన్నప్పటి నుంచి నేను అలా ఉండలేదురా. లేవురా వదిలేసి వెళ్ళిపోతున్నాడు రా. ప్లీజ్ రా. యాదయ్య అమ్మా నీ కొడుకు చచ్చిపోయిందా నువ్వు వెళ్ళిపో. లేదు వీడు లేపల్లా కొడుకుని. నేను పట్టుకుంటాను యాదయ్య. అరే అన్నం తీసుకురా. నా కొడుకుని కూడా చంపేస్తావు కదరా నీ అయ్యా. సెకండ్ టాపిక్, కష్టమైన ఆనందంగా చేసే పనులేంటి? పటాస్ షోకి రావడం. ఒకసారి రాగు, ఒకసారి వేడే సెకండ్ కమ్ టు ద సోఫా. కొంచెం ఇటు సైడ్ జరుగు, వెనకకెళ్ళు. సోఫా ఎందుకు బ్లాక్ చేస్తున్నావు? వెనకకి అందులో కూర్చున్నారు కదా వాళ్ళు కనబడరు. ఇక్కడ ఈ కెమెరా బ్లాక్ చేస్తున్నావు. ఇటు సైడ్ రా, ఇటు సైడ్. ఈ కెమెరా బ్లాక్ అవుతుంది కొంచెం. దాని వెనకాల వెళ్ళిపో. వాళ్ళ వెనకాల బ్లాక్ అవుతారు కదా. లేడీస్ ని టచ్ చేస్తున్నావు. ఇటు సైడ్ రాజు దగ్గరకు వచ్చేసి అదే వద్దు, అది సేఫ్ నాన్న. ఇట్రా రాజు దగ్గరకు వచ్చేసేయండి రా. కొంచెం వెనక్కి వెళ్ళి, కొంచెం వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళు. అక్కడ కూర్చో. నెక్స్ట్ పాప పిల్లలు మీ ఇద్దరు పిల్లలా? ఇద్దరు అక్కల, ఒకరు జేజమ్మ రుద్రమదేవి. ఒకసారి మీ ఇద్దరు స్టేజ్ మీదకి రండి. రామరామ స్టెప్ తెలుసా? నేను చెయ్యను, మీరే చేయాలి. రెడీ, మ్యూజిక్. నెక్స్ట్. మా శ్రీముఖి అక్కకి నీతో ఉండడం కష్టమైన భరిస్తుంది ఇన్ని ఎపిసోడ్స్ నుంచి పటాస్. నెక్స్ట్. టాయిలెట్ బాత్రూమ్ వచ్చినప్పుడు టాయిలెట్ బాత్రూమ్ రెండు రావరా? టాయిలెట్ బాత్రూమ్ ఒకటే వస్తది. ఒకటేసారి వచ్చినప్పుడు కష్టం ఉన్నా ఇష్టంగా చేస్తాం. అందుకే టోప్ పెట్టి ఆపుతున్నావు కదా. నెక్స్ట్. పెళ్లి చేసుకోవడం అన్న. అది కష్టమని ఎంతమందికి చెప్పినా అర్థం కాదే. యాదవరాజు నువ్వు చెప్పు, కష్టమైన ఇష్టంగా చేసే పని ఏంటి? అంటే హరిగాడు మొన్న అంటే ఇష్టం లేకుండా వేసుకుంటాడు అన్న డ్రైవర్.